దేశం కోసం ధర్మ రక్షణ కోసం బజరంగ్ దళ్ విహెచ్పి పనిచేస్తుంది. బజరంగ్ దళ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ శివరాములు అన్నారు. గోదావరికని కోదండ రామాలయంలో ఆదివారం బజరంగ్ త్రిశూల్ దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరిస్థితి విభాగ కార్యదర్శి అయోధ్య రవీందర్, ప్రధాన వక్తగా బజరంగ్ దళ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ శివరాములు, బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ సంపత్ యాదవ్ మాట్లాడారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ దేశంలో ధర్మ సంస్థాపన కోసం అహర్నిశలు కృషి చేస్తుందని, హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం, హిందూ స్వాభిమానాన్ని కాపాడడం కోసం బజరంగ్ దళ్ కార్యకర్తలంతా పనిచేస్తారని తెలిపారు. సేవా సురక్ష సంస్కారం నినాదంతో హిందూ సమాజానికి సేవ, హిందూ సమాజానికి సురక్ష, హిందూ సమాజానికి సంస్కారం అందించడం ప్రతి కార్యకర్త లక్ష్యమని అన్నారు. లవ్ జిహాద్ పేరుతో, ల్యాండ్ జిహాద్ పేరుతో, వ్యాపార జిహాద్ పేరుతో హిందువులపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఈ రకంగా హిందూ సమాజంపై జరుగుతున్న దాడుల్ని బజరంగ్ దళ్ అడ్డుకుంటుందని, దేశ ధర్మ రక్షణ కోసం ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధంగా తయారు చేయడమే త్రిశూల్ దీక్ష కార్యక్రమం లక్ష్యమని అన్నారు. దేశ వ్యతిరేక శక్తుల్ని, హిందూ వ్యతిరేక శక్తులను బజరంగ్ దళ్ అడ్డుకుంటుందని, హిందూ సమాజ హితం కోసం ప్రతి కార్యకర్త త్రిశూల్ దారునిగా సమాజాన్ని రక్షించే వ్యక్తిగా, మత్తుకు మాదక ద్రవ్యాలకి హిందూ సమాజం దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. శౌర్యయాత్రను దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ శౌర్యయాత్ర అంటే హిందూ సమాజం యొక్క, హిందూ యువకుల యొక్క శౌర్య కార్యక్రమాలను తెలియజేయడానికి శౌర్య యాత్రను మనం నిర్వహించుకుంటున్నాం. మనకు స్వామి వివేకానంద అన్నట్టు 100 మంది యువకులు ఇస్తే ఈ దేశ స్వరూపాన్ని మారుస్తానని అప్పుడు అన్నట్టు, ఒకవేళ ఈ భారతదేశంలో గోదావరి గారి ప్రాంతంలో కానీ దేశంలో కానీ 100 మంది యువకులు ఉండే ఈ దేశం యొక్క రూపురేఖలు మారుతాయి. ఈ దేశ ద్రోహులకు వెన్నులో తలుగుతాయి. గోదావరితో పాటు దేశమంతా సైనికుల మీద దాడి జరిగిన కానీ ఎవరి కోసం చూస్తారు? ఎవరి కోసం చూస్తారు? బజరంగ్ దళ్ చూస్తారు. బజరంగ్ దళ్ కోసం చూస్తారు. బజరంగ్ దళ్ కార్యకర్తలే వాళ్ళ దిష్టి బొమ్మ కాలబెడతారు. వాళ్ళ కుటుంబాలకు మేము అండగా ఉంటామని నిలబెడతారు. అంతేగానా? అంతేనా కదా? అంతే. ఎక్కడన్నా అమ్మాయిలను లవ్ చేయాలి మీద ఎత్తుకపోయినా కానీ ఆ కుటుంబానికి ఎవరు నిలబడతారు? బజరంగ్ దళ్ కార్యకర్తలే. గోవులను కాపాడేప్పుడు ఎవరు కాపాడతారు? బజరంగ్ దళ్ కార్యకర్తలే. ఈ దేశపు ధర్మానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం జరిగినా బజరంగ్ దళ్ కార్యకర్తలే ముందుంటారని మనకు గంటబద్ధంగా చెప్పవచ్చు. ఈ మనకు గుర్తొచ్చేది ఏంటంటే 11 రోజులు, 20 రోజులు, 21 రోజులు అనే దీక్ష, మాలాధన దీక్ష అనే ఆలోచన ఉంటామమ్మా. మనమందరం కూడా దీక్ష అంటే ఈ దేశం కోసం, ధర్మం కోసం మన ప్రాణాలు విడిచేంత వరకు, మన తుది శ్వాస విడిచేంత వరకు కూడా మనం ఈ దేశాన్ని, ధర్మాన్ని రక్షించుకోవడం కోసం పనిచేస్తామని మనసులో సంకల్పం తీసుకోవడమే త్రిశూల్ దీక్ష. ఆ సంకల్పం ఇచ్చి బజరంగ్ దళ్ కార్యకర్తలను తయారు చేసుకోవడమే మన యొక్క త్రిశూల్ దీక్ష, ఈ శౌర్యయాత్ర యొక్క లక్ష్యం. ఆ లక్ష్యంగానే ఈ రోజున ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా బజరంగ్ దళ్ కార్యకర్తలుగా, అలాగే దేశం ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలుగా ఈ రోజున దీక్ష ఇచ్చి ఒక సంకల్పం ఇవ్వడం కోసం మన కార్యకర్తలందరినీ ఈ రోజున ఇక్కడికి పిలవడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అది. అనంతరం త్రిశూల్ దీక్ష తీసుకున్న 500 మంది కార్యకర్తలతో కాషాయ జెండా చేత పట్టుకుని నగరపుర వీధుల గుండా కవాతు నిర్వహించారు. ఈ కవాతులో పెద్ద ఎత్తున జై శ్రీరామ్, భారత మాతాకి జై అని నినాదం ఇస్తూ కవాతు జరిగింది. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ స్వరూప్ కిరణ్ గౌడ్, జిల్లా కార్యదర్శి నాగూర్ మల్యాల, సత్యం, మాధవరపు వెంకట్రావు, నిజంపల్లి వెంకన్న, బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ సంపత్ యాదవ్, నగర కార్యదర్శి మాడగుడి రవీందర్, మోడం సురేందర్, బండ సమ్మన్న, వెంకటస్వామి, మునుగాల సంపత్, అడుగుప్ల రాజు, మేడగొని అరవింద్, ములుగుట్ల శ్రీనివాస్, అరేలి జలంధర్, కొండపర్తి లింగన్న, మోహన్, రాజేశం, బాలు, మద్దెల శ్రీనివాస్, రమేష్ యాదవ్, కిరణ్, కోరవి వెంకటేష్, ఐలయ్య, కోట తిరుమల, సూర్యదేవర జ్యోతి, అరెలి మమత, అన్నపూర్ణ, భవానీ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.